మొదటి పేతురు మొదటి అధ్యాయము 3, 4, 5 వచనాలు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడుగాక. ఎందుకు స్తుతించాలి? దేవుని స్తుతించాలంటే కారణం ఉండాలి. మనం ఎవరికైనా కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు, థ్యాంక్స్ చెప్పినప్పుడు, వారు ఏదో మనకి సాయం చేసినప్పుడు మాత్రమే అలాగే చెప్తూ ఉంటాం. అలాగే ఊరికే ఎవరు కూడా చెప్పరు అన్నమాట. అయితే మన దేవుడు నిజంగా మనల్ని ప్రేమించాడు. మనకి యోగ్యత లేని మనకి ఎన్నో రకాలుగా ఆత్మ సంబంధమైన మేలులు భౌతికంగా కూడా కలుగు చేశాడు. వాటిని బట్టి తండ్రి అయిన దేవుని మనం స్తుతించాలి. ఎలాగంటే మనకు కలిగిన మేళ్ళన్నీ కూడా మనం పొందినవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారానే, ఆయన త్యాగం ద్వారానే పొందాము. అందుకనే దేవునికి మహిమ తన కుమారుడైన యేసు ప్రభు ద్వారానే కలుగుతుంది. ఎవరు మహిమపరుస్తారంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు ద్వారా మేళ్ళు పొందినారో, రక్షణ పొందినారో, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందారో, భౌతికంగా కూడా కాపాడబడుతూ ఆ విధంగా జీవిస్తున్నారు. వారందరిని బట్టి వారు యేసుక్రీస్తు ద్వారానే దేవునికి మనము మహిమను చెల్లించాలి. మహిమ ఎలా చెల్లుతుందంటే స్తుతించట ద్వారా. కీర్తనకారుడు ఏమంటాడంటే చూడండి, 50వ కీర్తన 23వ వచనం. 50వ కీర్తన 23వ వచనం. కీర్తన స్తుతియాగము అర్పించువాడు నిన్ను మహిమపరచుచున్నాడు. చూశారండి, దావీదు ఏమంటున్నాడు? స్తుతియాగం అర్పించువాడు నిన్ను, నిన్ను కాదమ్మా, నన్ననే అన్నాను. సరే అమ్మా, స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరుస్తున్నాడని దావీదు ద్వారా దేవుడు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఈ కీర్తనకారుడు ద్వారా దేవుడు తెలియజేస్తుంది. స్తుతియాగం అంటే ఒక మాటతో దేవుని స్తుతించడం కాదు. ఎందుకంటే తాను చేసిన మేళ్ళు ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఆ డెప్త్ మనకి అర్థం కాదు. దేవుని ప్రేమ ఎత్తు, లోతు, పొడుగు, వెడల్పు మనం అర్థం చేసుకోవాలి. అందుకనే జీవితకాలం అంతా ధ్యానించినప్పటికీ ఇంకా మనకి పూర్తిగా అర్థం కాదు. కాబట్టి అందుకనే అనుదినము కూడా దేవుని వాక్యం ద్వారా ఆయన ప్రేమను, ఆయన చేసిన మేలును, ఉపకారమును అనుదినము ధ్యానించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కలిగిన ఈ ఉపకారములన్నింటిని బట్టి దేవుని స్తుతించి మహిమపరచాలి. ఏ విషయాల్లో మనకి ఎలాగెలా చేశాడని ఒక్కొక్కటి చెప్పుకుంటూ చేయాలి. తన సృష్టి వివరాలను కూడా ఒక్కొక్కటి ఎలా చేశాడో వీటిని బట్టి కూడా దేవుని మనం స్తుతించే వరకు ఉండాలి. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడుగాక. ఎందుకంటే మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు ఆయన అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినది అయిన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపచేశాను. మానవుడికి ఉండవలసిన జన్మలన్నీ 2. చనిపోయిన తర్వాత పునర్జన్మ కాదు, బతికుండగానే 2 జన్మలు. ఒకటి, మన మానవ తల్లిదండ్రుల ద్వారా శరీర జన్మ వచ్చింది, ఆత్మ సత్యన స్థితిలో ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మల కాపరిగా, ఆత్మల రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. సమస్త ఆత్మలకి దేవుడు కూడా సృష్టికర్త అయిన దేవుడే. ఆయనే మన పాపముల చేత, అపరాధముల చేత ఆత్మ సత్యన స్థితిలో ఉండగా, అంటే దేవునికి దూరం అయిపోయిన స్థితిలో ఉండగా, తిరిగి దేవుని రాజ్యానికి వెళ్ళలేనటువంటి స్థితిలో ఉండగా, నరకానికి మాత్రం వెళ్ళి నిరంతరం కారవలసిన స్థితిలో ఆత్మ స్థితి ఉండగా యేసుక్రీస్తు వచ్చి మన ఆత్మ చనిపోవటానికి, లేక దేవునికి దూరం అయిపోవటానికి, నరకానికి వెళ్ళటానికి ఏది కారణమైందో దాన్ని క్రీస్తు పరిష్కారం చేశాడు. సెలవులో ఆ పాపానికి తానే పరిహారము చేశాడు. ఆ పాపం వలన
నియమాన్ని తానే భరించి మన పాపాన్ని అంతటిని తన మీద వేసుకుని ఆ శిలువ వేయబడి రక్తం కార్చి చనిపోయి తిరిగి లేచాడు. ఎందుకంటే ఆయనలో పాపం లేదు. ఎందుకు చనిపోయాడంటే మన పాపముల కొరకు చనిపోయాడు. ఆ సత్యాన్ని మనం నమ్మి మన పాపాలు ఒప్పుకుంటే క్షమించబడతాం. క్షమించబడినప్పుడు మన ఆత్మ తిరిగి బ్రతుకుతుంది అన్నమాట. అప్పుడు పరిశుద్ధాత్మ కూడా మన ఆత్మతో నిరంతరం సహవాసం చేస్తాడు. విమోచన దినం వరకు పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30 ఉంటుంది. చదివేవారు చదవడం త్వరగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30. ఎఫెసీ 4:30. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా ఎఫెసీ 4:30. 4:3 అంకుల్. 4:30 అమ్మా. 30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. విమోచన దినం వరకు మనము ఆయన యందు ముద్రింపబడి ఉన్నాం. అంటే విమోచన దినం అంటే అర్థం ఏంటంటే ఆత్మ ఈ శరీరములో నుండి విడిపింపబడ్డ. ఈ శరీరం ఎప్పుడైతే చనిపోతుందో ఆత్మ అది ఫైనల్ విమోచన అన్నమాట. ఇప్పుడు పాపముల నుండి విమోచింపబడ్డాం. అయితే ఈ శరీరం కూడా బ్రతికుంది, దేవుని సేవ చేయాలి. ఎప్పుడైతే శరీరం చచ్చిపోతుందో ఫైనల్గా ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది, ప్రభు దగ్గరికి. అందుకనే పరిశుద్ధాత్మ, మనలో ఉంటున్న పరిశుద్ధాత్మను మనం దుఃఖపెట్టకుండా పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఆత్మను అనుసరించి ఆత్మాభిషేకంతో దేవుని సేవ చేసేవారు ప్రార్థన కానీ ఆరాధన కానీ ఆత్మలోనే చేయాలి. తర్వాత ఏ సేవ చేసినా ఆత్మశక్తితోనే చేయాలి. అలాగా చేయటానికి వచ్చాడు. సరే, ఇప్పుడు మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచాడు. లేచిన తర్వాత జీవంతో కూడా నిరీక్షణ మనకు కలుగునట్లుగా మనల్ని ఆత్మలో మరలా బ్రతికింపజేశాడు. మనము నిరీక్షణ లేని ప్రజలు. పౌలు చెప్తాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 12-13 వచనాల్లో ఏమంటాయి, మనము గతమంది ఎవరు ఉంటాం? పరజనులము, ఇశ్రాయేలుతో సహపౌరులము కాదు, దూరస్తులము, పరజనులము, వాగ్దాన నిబంధన లేని వారము. అయితే యేసుక్రీస్తునందు మనల్ని ఇప్పుడు సమీపస్తులుగా చేసుకున్నాడు అనే మాట ఉంటుంది. కనుక అయితే నిరీక్షణ లేని ప్రజలకు మనకి నిరీక్షణ ఇచ్చాడు. ఏ నిరీక్షణ అంటే జీవం. ఏ జీవం అంటే నిత్య జీవం. యేసుక్రీస్తులో వాగ్దానం చేసేది నిత్య జీవం. కాబట్టి ఆదాములో వచ్చింది మరణం, మొదటి ఆదాములో. కాబట్టి ఇప్పుడు నిరీక్షణతో కూడిన విశ్వాసము, నిరీక్షణతో కూడిన రక్షణ దేవుడు మనకి ఇచ్చాడు. ఏంటయ్యా నిరీక్షణ అంటే పరలోక రాజ్యం, దేవుని మహిమ రాజ్యం. ఆ రాజ్యంలోనికి నేరుగా వెళ్ళిపోతాం. ఇక్కడ ఎన్ని ఆనదినము కూడా డబ్బు ఉన్నవాళ్ళు కానీ లేని వారు కానీ రక్షణ పొందినవారు కానీ పొందిన వారు కానీ ఈ దినం ఆరంభం నుంచి కూడా శ్రమతో కూడిందే. ఎవరు కూడా నాకు విశ్రాంతి ఉందని చెప్పకూడదు. నేను కోటీశ్వరుని, ఇండియాలోనే అంత ఐశ్వర్యవంతుడని చెప్పుకున్నా పొద్దున్న లేచినప్పటి నుంచి పరుగులే. కాబట్టి డబ్బు నమ్మదైంది కాదు, డబ్బు దాన్ని విడిచిపెట్టవలసి ఉంటుంది. అందుకని యేసు ప్రభువును నమ్ముకున్న ధన్యులు, వారికి నిరీక్షణ ఉంది. ఎప్పుడు నిరీక్షణ అంటే మరణం తర్వాత కూడా నిరీక్షణ ఉంది. ఈ నిరీక్షణ యోగుకు కూడా ఉంది. కాబట్టి అటువంటి శ్రమలు, భయంకరమైన శ్రమలు తట్టుకోగలుగుతూ వచ్చారు. చూడండి, యోగు 19వ అధ్యాయము 25వ వచనం త్వరగా చదవండి. యోగు 19:25. ఇంకెవరైనా చదవండమ్మా, త్వరగా తీసేవాడు. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. చూసారండి, నా విమోచకుడు. కాబట్టి ఆయన చంపినా సరే నేను ఆయన్ని విడవను అంటాడు అన్నమాట. ఎందుకంటే ఇటువంటి నిరీక్షణ కలిగి ఉన్నాడు. నేను చనిపోయినా నేను బ్రతుకుతాను, నేను దేవుని మహిమలో వెళ్ళిపోతాను, ఇది సహజము. కాబట్టి ఈ సత్యాన్ని, ఈ భౌతిక జీవితం యొక్క విధానాన్ని, చనిపోయిన తర్వాత ఉండేదాన్ని నమ్మి నిరీక్షణతో మనం
జీవించాలి. వాళ్ళు అర్థం చేసుకున్నట్టుగా మనం కూడా అర్థం చేసుకోవాలి. అందుకని ఈ లోక సంబంధమైన అన్ని కోల్పోయినప్పుడు ఆ నిరీక్షణ, నిత్య నిరీక్షణ ఉంది కాబట్టి, నిత్య జీవపు నిరీక్షణ ఉంది కాబట్టి ఏమంటున్నాడు? యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకున్నాం పోయిన అంటాడు. అపోస్తలుడు పౌలు కూడా అదే అంటాడు. 2 కొరింథీ 4, 16, 17, 18 వచనాల్లో మేము పడుచున్న శ్రమ పొందబోయే మహిమకు ఎన్నతగింది కాదని కొరింథీయులకు రాసిన పత్రిక 8:17 ఉంటుంది. 2 కొరింథీ 4, 16, 17 వచనాలు ఏమంటాయంటే చూడండి, 16, 17. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించినను ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు. తర్వాత మేము దృశ్యమైన వాటివి ఈ లోక సంబంధమైన దృశ్యమైనవి, వీటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం. ఎందుకంటే ఈ లోక సంబంధులంతా ఈ లోక దృశ్యమైన వాటిని చూస్తారు. చనిపోయిన తర్వాత అదృశ్యమైన ఆశీర్వాదాలు వాళ్ళకి లేవు, నరకానికి వెళ్తారు. అయితే మనం ఏం చేస్తున్నామంటే మన మనోనేత్రం వెలిగింపబడింది, క్రీస్తు యేసులో నూతన జన్మ పొందాం, ఆత్మ జన్మ పొందాం. కాబట్టి వాడబారిన మహిమా స్వాస్థ్యానికి అర్హులుగా దేవుడు చేశాడు. అటువంటి నిరీక్షణ బతుకుండగా మనకి ఇచ్చాడు. కాబట్టి మనం కూడా అపోస్తలుడు పౌలు పడే ఈ సాక్ష్యం మనం చెప్పాలి. మేము దృశ్యమైన వాటిని చూడట్లేదు, అదృశ్యమైన వాటిని నిదానం చూస్తున్నాం. కాబట్టి అదృశ్యమైన పొందేలాగానే ఈ లోకంలో మాకు కొన్ని కొరతలు ఉన్నప్పటికీ, కొన్ని శ్రమలు ఉన్నప్పటికీ కూడా వీటిని మేము పట్టించుకోలేదు. ఈవెన్ మోషే కూడా పాత నిబంధనలు అట్లాగే చేశాడు. ఆయనకున్న ఘనత, గౌరవాలు, పేరు, ప్రఖ్యాతులు, ఐశ్వర్యము సామాన్యమైనది కాదు. ఒక రాజకుమార్తె కుమారుడిగా, దత్తపుత్రుడిగా ఉంటూ రాకుమారుడిగా ఆయనకున్న ఘనత, ఆయనకున్న ఐశ్వర్యము మామూలు కాదు. అయితే వాటన్నిటినీ కూడా వదులుకున్నాడు. ఎందుకంటే ఆయనకి నిరీక్షణ అనేది ఉంది. బహుమానంగా పొందబోయే బహుమానం వల్ల నిరీక్షణ ఉంచాడు అన్నమాట. సో ఇదంతా నిజమైంది. ఈ దినాల్లో అంతా నిరీక్షణ కోల్పోతున్నారు, విశ్వాసాన్ని కోల్పోతున్నారు. అందుకనే ఆసక్తి లేని వారు ఉంటున్నారు. యేసును మేము క్రైస్తవులు అంటున్నారు, కానీ క్రైస్తవులు అనే వాళ్ళు నా సూచనలు కూడా కొంతమందిలో చూడలేకపోతున్నాను. నేను కూడా పొద్దున్న వేసినప్పటి నుంచి నాకు హృదయంలో ఎంత వేదన ఉంటుంది. పలానా వాళ్ళు ఎంత బలహీనంగా ఉన్నారు, యవనస్తులు, చదువు సంఖ్యలు ఉన్నాయి, ఇంత చెప్పినా, ఇంత చేసినా, ఏం చేసినా అంటున్నారు. దేవుడు కూడా వదిలేస్తున్నాడు. ఆఖరి రోజుల్లో దేవుడు వదిలేస్తున్నాడు అందరినీ, వదిలేస్తాడు అందరినీ. ఎందుకంటే నీతిమంతుడిగానే ఉండని, అపవిత్రుడు ఎక్కడుంది? ప్రకటన 22:11 ఉంటుంది, ఉండని ఉంటుంది. అయితే ఇప్పుడు దేవుని సేవ అంటే అర్థం ఏంటంటే మధ్యవర్తులుగా పనిచేయాలి, బలహీనంగా ఉన్న వారిని హెచ్చరించి, ప్రేమించి ఏదో రకంగా ప్రభు వైపు తిప్పేదే మన పరిచర్య అనమాట. అందుకని మనం తట్టుకోలేము అన్నమాట. అది మోషే కూడా తట్టుకోలేడు. పాపం చేస్తున్నారు, విగ్రహాల వైపు వెళ్ళిపోతున్నారు ఇశ్రాయేలు ప్రజలు, అస్సలు తట్టుకోలేడు. అంత కోపం వచ్చేస్తుంది, అంత బాధ వచ్చేస్తుంది. నా పేరు కూడా జీవగ్రంథం తీసే ప్రభువా, వారిని క్షమించకపోతే అంటాడు, అడ్డు కొడతాడు. యేసు ప్రభు అయితే మనకు ప్రాణమే పెట్టేసి మనం రక్షిస్తే కూడా ఇంత నిర్లక్ష్యం చాలా మందిలో ఉంటుంది. అలాగే మీకు సరే కొంతమంది డ్యూటీలకు వెళ్ళారు, ఆసక్తి ఉంటే, దేవుని భయం ఉంటే, వాక్య జ్ఞానం కలిగి ప్రవర్తన మార్చుకోవాలని ఉంటే పంపేది కూడా నేర్చుకుంటారు. ప్రతి రిసోర్స్ని వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి ఏదో రకంగా అందరూ భక్తిగా ఉండాలని, విశ్వాసం కలిగి ఉండాలని, మంచి నిరీక్షణ కలిగి జీవించాలని. ఈ లోకంలో కష్టాలు, శ్రమలు అందరికీ సహజమే. ఉన్నవాడికి ఉన్నవాడికి ఉంటే కష్టం, లేనివాడికి లేకపోతే కష్టం, ఇవన్నీ ఉంటాయి. సో అందుకనే మనం జాగ్రత్తగా ఉంటూ ఇతరుల విషయంలో కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. మన కుటుంబాలను కూడా మనం సమకూర్చుకునే దినాల్లో ఉంటున్నాం. ఎవరు కూడా విశ్వాస విషయంలో, నిరీక్షణ విషయంలో
ఉండకూడదు. ఎందుకంటే ఈ లోక సంపాదనలో కూడా ఇది దాన్ని నెలకి 1,00,000 2,00,000 నుంచి సంపాదించాలి, లేకపోతే మనకు కష్టం అవుతుందని పిల్లల యొక్క భవిష్యత్తుని కూడా చాలామంది ఆలోచించి, లేకపోతే ఈ లోకాన్ని ఎక్కువగా మనం అనుభవించాలని ఈ దినాల్లో పెట్టుకున్నాం. అందుకనే దేవుడు మనిషి దేనికి ఎక్కువ మనసు ఇస్తున్నాడో అదంతా కూడా తీసేస్తున్నాడు. అన్నీ బాగానే ఉన్నట్టు ఉన్నాయి. ఎప్పుడైతే ఇరాన్, యుఎస్, ఇస్రాయల్ యుద్ధం స్టార్ట్ అయిందో లోకం అంతా వణికిపోతుంది. ఇప్పుడు గ్యాస్ ఉండట్లే, పెట్రోల్ ఉండట్లే, బిజీ లైఫ్ ఏమైపోయింది. బండ్లని మొన్న పడేస్తున్నారు, కార్లు బయటకు రావట్లేదు మన దేశాల్లో. ముందే కొన్ని దేశాల్లో తిండి తిప్పలు లేవు, కరువు వచ్చింది, అతివృష్టి అనావృష్టి, ఉంటే వరదలు లేకపోతే లేదు. ఇదంతా దేవుని యొక్క కోపం. సమస్త సృష్టికర్తకి ఆధీనంలో ఉంది లోకం. ఆ సంగతి లోకస్తులు మనం కూడా గ్రహించాలి, అదేం చేయాలి. వీళ్ళు చాలామంది గ్రహిస్తున్నారు, చాలామంది నిర్లక్ష్యం ఇప్పుడు ఉంటున్నారు. మా దగ్గర 50 మంది ఉన్న దగ్గర 60 మంది 50 మంది ఉన్న దగ్గరే ఇలా ఉంటాయి. ఇంకా పెద్ద పెద్ద సంగతి ఏంటి అనేది ఎక్కువ మంది, వేల మంది, వందల మంది వెళుతున్న చోట, కాపురత్వం లేని చోట ఎట్లా ఉంటుంది మనం చూసినప్పుడు భయంకరంగా ఉంటుంది. అలా లేకుండా మనకి ఈ నిరీక్షణ కలిగి ఉండాలి. మనకిచ్చిన శ్వాసం ఎటువంటిదంటే అక్షయమైనది, నిర్మలమైనది, పాడబడింది. అక్షయమైనదంటే ఎప్పుడు నూతనంగానే ఉంటుంది. సో ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. అందుకనే మనల్ని అక్షయమైన దేహంతో లేపబోతున్నాడు అనమాట. తర్వాత ఆ దేహం కూడా ఒక రకంగా అదొక మన ఆత్మకి నివాసం. ఇప్పుడున్న ఈ మట్టి శరీరాన్ని వదిలేసినప్పుడు ఆ పునరుద్ధాన దేహాన్ని మనం ధరించుకుంటాం. మన ఆత్మ దానికి నివాసంగా ఉంటుంది. ఆ నివాసం ఎటువంటిదంటే అక్షయమైనది, నిర్మలమైనది అంటే పవిత్రమైనది, వాడబారనిది. ఎప్పుడు కూడా ముసలితనం ఉండదు. ఎట్లా ఉంటే ఆ పునరుద్ధాన దేహాన్ని ధరించినప్పుడు ఎలా ఉందో ఇంకా యుగాలు కూడా అలాగే ఉంటుంది. దాంట్లో నిశ్చితగ్రహం. ఇక్కడ పుట్టినప్పుడు ఒకలా ఉంటాం, చచ్చిపోయే వరకు ఇంకోలాగా ఉంటాం. సో ఇటువంటి నిరీక్షణ కలిగి ఉన్నాం కాబట్టి ఏ లోకం వైపు మనం చూడకుండా ఆ నిరీక్షణ కలిగి అనుదినం మనల్ని పవిత్రపరుచుకుంటూ మనం చేయవలసిన సేవ చేస్తూ ఈ లోకంలో ఉన్న ప్రతికూల పరిస్థితులన్నింటినీ కూడా భక్తుల వలె మనం జయించి దాన్ని చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఆ విధంగా మనం జాగ్రత్త పడదాం. మిగిలిన వారి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థనలోకి వెళ్దాం.